ఫార్ములా ఈ రేస్ కేసులో కేవలం కేటీఆర్ గారి యొక్క ప్రతిష్టను ఇమేజ్ ను పై మసిబార్చే కుట్ర తప్పితే ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఏకమై తెలంగాణ భవిష్యత్తు నాయకుడైనటువంటి కేటీఆర్ గారిపై అక్రమంగా వాళ్ళు కేసులు పెట్టి వేధించడం తప్పితే ఇది మరొకటి కాదనే విషయం చెప్తా ఉన్నాం. ఈ లొట్టపీస్ కేసు అన్న వాళ్ళకి ఇప్పుడు లాగులు నడుస్తున్నాయా? ఏదైతే కేటీఆర్ ఉండో ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ అయింది 2023లో ఆయన ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోకుండా ఆర్బీఐ రూల్స్ పాటించకుండా గ్రీన్ కో అనే కంపెనీకి 56 కోట్ల ట్రాన్సాక్షన్ చేసిండు. ఎలక్షన్ టైంలో అవన్నీ ఏం చేయొద్దు. ఫస్ట్ మ్యాటర్. అండ్ సెకండ్ మ్యాటర్, ఏదైతే గ్రీన్ కో కంపెనీ ఉందో దాన్ని డాలర్స్ లో మీరు ట్రాన్సాక్షన్ కాబట్టి ఆర్బీఐ రూల్స్ పాటించాలి, అది కూడా పాటించలేదు. ఇవన్నీ నా అయ్య జాగిర్ అన్నట్టు మిస్టర్ కేటీఆర్ ఇచ్చేసిండు. కాబట్టి అది ఏదైతే మీరు 56 కోట్లు ఇస్తే మీరు ఏం పీకి పొడుస్తున్నారు? ఒక ఫారిన్ కంపెనీ మీకు 44 కోట్లు చందాలు ఇచ్చింది మీ పార్టీకి. ఆడ ఇల్లీగల్ యాక్టివిటీ ఒకటి జరిగింది కాబట్టి మీకు చందాలు ఇచ్చింది. 44 కోట్ల ఒక ఫారిన్ కంపెనీ ఒక నేషనల్ పార్టీ కూడా ఒక స్టేట్ పార్టీకి ఏం బీకానికి ఇస్తుంది? ఈరోజు మేము నిజంగానే ఏం చేయలేము మేము సత్యపుస్తలం శుద్ధపుస్తలం అంటే మరి కేసు పెట్టగానే ఎందుకు లాగులు నడుస్తున్నాయి? మీకు లాగులు ఎందుకు నడుస్తున్నాయి కేసు పెట్టగానే? ఈరోజు సిబిఐ విచారణ అనగానే ఒక్కొని తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడుతుంది తెలంగాణ భవన్లో. ఎందుకు ఎంత భయం? మీరు తప్పు చేసినా మీకు కూడా తెలుసు. మీరు 56 కోట్ల ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది ఇల్లీగల్ అని మీకు కూడా తెలుసు. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈయననే ఇచ్చేయనికి ఈయన అయ్యే జాగిరా తెలంగాణ ప్రజల సొమ్ము. మళ్ళీ దీనికి మళ్ళీ ఒక్కొక్క తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటే దాన్ని సమర్థిస్తారు.